హెర్సిటీ డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగింది. డిఎస్సి అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ర్యాలీలకు పోలీసులు అనుమతులు నిరాకరించడంతో పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖ వెస్ట్లో ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు వైసీపీ నేతలు కార్యకర్తలను అడ్డుకున్నారు. రోడ్డుపై ఎవరు గుమ్మి కూడా వద్దంటూ పోలీసులు హెచ్చరించినప్పటికీ కూడా వైసీపీ శ్రేణులు అయితే వెనక్కి తగ్గలేదు. పోలీసులకు ఎదురుగానే నిరసనకు దిగుతూ సీఎం డౌన్ డౌన్, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తకరంగా మారడంతో పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వైసీపీ చేస్తున్న చర్యలపై కూటమి ప్రభుత్వం మండిపడుతుంది. నిరాధారమైన ఆరోపణలు చేయడం వైసీపీ నీచమైన సంస్కృతికి నిదర్శనమని కూటమి ప్రభుత్వం అంటుంది. టీడీపీ నేతలు ఎలాంటి అక్రమాలు జరగలేదని, నియామకాలు పారదర్శకంగా జరిగాయని ప్రభుత్వం స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం విధి విధానాలను తప్పుపడుతూ వైసీపీ చేస్తున్న ఆందోళనలో అసలు అభ్యర్థులు, విద్యార్థులు పాల్గొనడం లేదని కూటమి శ్రేణులు విమర్శిస్తున్నారు. కాగా మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు స్వయంగా రంగంలోకి దిగి వైసీపీ తీరును తప్పుపడుతూ ర్యాలీలను కొనసాగించడం కోసమేరపు. వైసీపీ చేస్తున్న ఆందోళనలు ఉద్యోగస్తుల కోసమా, తన రాజకీయ ప్రయోజనాల కోసమా? ప్రభుత్వం చెప్తున్న దానిలో వాస్తవం ఎంత? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతోటి అందుబాటులో ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. అదేవిధంగా జనసేన నేత సుంకర కృష్ణవేణి గారు కూడా జాయిన్ అవుతారు. ఇక అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు న్యాయవాది కోయటిపల్లి అయ్యప్ప గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా మనం టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి గారితో మాట్లాడదాం. విజయశేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. నా వాయిస్ వినపడుతుందా విజయశేఖర్ రెడ్డి గారు? మ్యూట్లో ఉన్నారు సార్, చూడండి, అన్మ్యూట్ చేయండి. అందరికీ కూడా నమస్కారం. మోహన్ రెడ్డి గారికి అందరికీ కూడా నమస్కారం. నమస్తే సార్. సార్, ఏదైతే ఈ మెగా డిఎస్సికి సంబంధించి విద్యాశాఖ మంత్రి ఇమీడియట్లీ రాజీనామా చేయాలి, వైసీపీ నాయకుల పెద్ద ఎత్తున డిమాండ్ ఇది. ప్రజల్లో కూడా మీ కూటమి ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత వచ్చిందట. మరి ఏ రకంగా చూస్తారు? మాజీ మంత్రి కొడాలి నాని బయట ప్లే అవుతుంది, చూద్దాం, తర్వాత మీరు మాట్లాడేదారు. కానీ డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి, ఈ స్పోర్ట్స్ కోటాల్లో ఉన్నటువంటి అవకతవకల మీద ఎంక్వైరీ జరిపి నిజమైనటువంటి ఎవరైతే అర్హులో వాళ్ళకి ఆ ఉద్యోగాలు కేటాయించాలని డబ్బులకి అమ్ముకున్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి ఇచ్చినటువంటి దొంగ సర్టిఫికేట్లు ఇచ్చినటువంటి అభ్యర్థుల్ని తొలగించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 4 నెలల నుంచి అనేక నిరసన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ డిఎస్సికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమం పెట్టారు. దీన్ని కొడుకును కాపాడుకోవాలన్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి అర్ధరాత్రి మా నాయకుల్ని ఇళ్లకు వెళ్ళి నోటీసులు ఇచ్చి, మీరు కనుక ర్యాలీల్లో కానీ నిరసనల్లో కానీ పాల్గొన్నట్లయితే మీ మీద రకరకాల కేసులు కట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మీరు ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పి పోలీస్ వ్యవస్థ మా నాయకులకి, మా కార్యకర్తలకి ఫోన్లు చేసి బెదిరించినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థతో ఆపేయగలము, పోలీసు వ్యవస్థతో ఏదైనా చేయగలము అనుకుంటే ఢిల్లీలో కేంద్ర మంత్రి విద్యార్థుల మీద దాడులు చేయించి ఆఖరికి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు ఎవరినైనా సరే ఎంత తొక్కి పెట్టాలనుకుంటే, ఏ రకంగా బంధించాలనుకున్నా కూడా అది మీకు సాధ్యం కాదు. దయచేసి ఇటువంటి కార్యక్రమాలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద కేసులు పెట్టి వీళ్ళని రెచ్చగొట్టి రేపు రాబోయే రోజుల్లో మీరు అధికారం కోల్పోయినాక మరి వీళ్ళ చేతిలో తీవ్ర పరాభవానికి గురవాల్సినటువంటి పరిస్థితి. ఇటువంటి ఆంక్షల్ని ఇంకా 10 నిమిషాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇటువంటి పిచ్చి ప్రయత్నాలనే
ఆపాలని చెప్పి నేను తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తూ, మీకు నిష్పక్షపాతంగా చేశామన్నటువంటి నమ్మకం కనుక ఉంటే, మీకు మీ వ్యవస్థలో సెంట్రల్ గవర్నమెంట్ మీరు కలిసి ఉన్నారు, మీ వ్యవస్థల మీద మీకు నమ్మకం ఉన్నట్లయితే చంద్రబాబు నాయుడిని సిబిఐ ఎంక్వైరీ అతని కుమారుడి మీద ఆదేశించాలని చెప్పి. రైట్. విజయశేఖర్ రెడ్డి గారు ఏమంటారు? చాలా రోజుల తర్వాత కొడాల నాని గారు అయితే కంబ్యాక్ చాలా స్ట్రాంగ్గా ఇద్దామని చూసినట్టున్నారు. ఏదైతే ఎవరైనా కూడా ఎక్కువ తొక్కి పెట్టాలని చూస్తే అంతకంతా బౌన్స్ అవుతారు. ఇది కొడాల నాని గారు మాట్లాడిన మాట. ఆయన గతంలో మరి మాట్లాడిన వ్యాఖ్యలకి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. బాడీ లాంగ్వేజ్ కూడా మీరు గమనిస్తారు. టోటల్గా వైసీపీ చేస్తున్న ర్యాలీల మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఇప్పుడు కొడాలి నాని గారు మాడే మాటల్ని ఒకప్పుడు అంటే 2019-24 మధ్యలో మాడే మాటలతో పోలిస్తే ఈ రోజు కొంత బెటర్గా ఒక రాజకీయ నాయకుల్లాగా మాట్లాడుతున్న పరిస్థితి. మేము ఇదే కోరుకుంటున్నాం. వైసీపీ నాయకుల నుంచి మీరు విమర్శించండి, మమ్మల్ని మాకే అభ్యంతరాలు లేవు. మేము ఏదైనా తప్పులు చేసి విమర్శించండి, లేదంటే ఎక్కడైనా మీకు పలానా విధి విధానాలు బాగలేవు, లేదంటే పలానా పాలసీ బాగలేదు, లేకపోతే పలానా సమస్య ఉందని మీరు మాట్లాడతారని మేము ఇప్పుడు అట్లా. సార్, ఇప్పుడు కొడాలి నాని గారు ఒక మాట అన్నారు, మేము అందరికీ అక్రమ అరెస్టులు చేస్తున్నాము, అందరికీ నోటీసులు ఇస్తున్నామని. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, నిజంగా మేము అక్రమ అరెస్టులు చేసి అందరినీ ఆపితే మరి ఇన్ని ర్యాలీలు ఎలా జరుగుతాయి సార్ ఈ రాష్ట్రంలో? ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ అక్కడున్న మెయిన్ బజార్లో కావచ్చు, లేదంటే మెయిన్ ప్లేసెస్ లో కావచ్చు, మీరు ర్యాలీ చేసే మాట వాస్తవం కదా? ప్రతి కాన్స్టిట్యున్సీలో జరిగింది. ఎక్కడో ఒకటో రెండో మూడో దగ్గరలా కొన్ని చిన్న చదురు సంఘటనలు జరిగాయి. అక్కడున్న తెలుగుదేశం కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు ఆటపాడటం వల్ల, లేదంటే పోలీసులు కొంతమంది అక్కడ ఎవరైతే అసాంఘిక శక్తులు లేకపోతే రౌడీని చేయడానికి ప్రయత్నిస్తున్న కొంతమంది వైసీపీ లీడర్లని వాళ్ళని ఇంటికి పరిమితం చేయడం కావచ్చు, వాళ్ళకి ఏదైనా నోటీసులు ఇవ్వడం కావచ్చు, వారు రోడ్ల మీదకి వస్తే కొంత శాంతి భద్రతలు అదుపు తప్పుతాయో అన్న ఒక ఫీలింగ్ కావచ్చు. రకరకాలుగా ముందస్తు చర్యలే భాగంగా పోలీసులు కొంతమంది నోటీసులు ఇచ్చారు. అంతా తప్పితే ఎవరినైనా అంటే వారి కార్యకర్తలు కావచ్చు, లేదంటే ప్రజలు కావచ్చు, లేదంటే వారి నాయకులు కావచ్చు, రోడ్ల మీదకి రాకుండా ఎక్కడైనా అడ్డుకున్నారా? మరి నిజంగా అడ్డుకుంటే ఇంత ఈ స్థాయిలో ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ మీరు 100 మందిని వేసుకొని ర్యాలీ చేసే అవకాశం ఉంటుందా? మీరు అది ఆలోచించుకోవాలి వైసీపీ నాయకులు. సార్, ఈ రోజు కొడాలి నాని మీరు చెప్పినట్టు కంబ్యాక్. సార్, కంబ్యాక్ రండి, మీరు పరిగెట్టండి, ప్రజల్లో తిరగండి, ప్రజలను జాగృతం చేయండి, మీరు వైసీపీకి ఫేవర్ గా తిరగండి, మేమే వద్దనట్లా. కానీ దయచేసి బూతులు తిట్టగాకండి, లేదంటే నీచంగా మాట్లాడగాకండి, లేదంటే వారి తల్లిగారినో లేకపోతే వారినో అట్లా మాట్లాడొద్దని కోరుకుంటున్నాం మేము. రైట్. అంటే శేఖర్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడలేదని మీరే చెప్పారు. అది అలా పక్కన పెడితే ఏంటి సార్ ఈ డిఎస్సి మీద ఇంత రగడ దేనికి? ఎందుకని లోకేష్ గారిని రాజీనామా చేయాలని అంటున్నారు? దీన్ని ప్రజల మీద ప్రేమ అంటారా, లేదంటే తన సొంత ప్రయోజనాలు అంటారా? వైసీపీ పార్టీ రకరకాల మాటలు వస్తున్నాయి. దీనిలో ఏం జరిగింది అసలు? ఇక్కడ 2 సమస్యలు సార్. ఒకటి, ఇంతకాలం స్తబ్దుగా ఉన్న వైసీపీ నాయకులు, అంటే ఏ ఇష్యూ మీద రోడ్ల మీదకి రాని వైసీపీ నాయకులు అప్పుడెప్పుడో ఈ పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ కోసము కొన్ని సంతకాల సేకరణని ఒక్కసారి బయటకు వచ్చిన నేపథ్యం తప్పితే మళ్ళీ ఈసారి ఆల్మోస్ట్ ఒక 10 రోజుల పాటు అంటే ఒకసారి రిలీ చేయడం కావచ్చు, తర్వాత కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇవ్వడం కావచ్చు, లేదంటే 6వ తేదీ నుంచి 8వ తేదీ దాకా ఆ రిలే హంగర్ స్ట్రైక్ చేయడం కావచ్చు, మరి నిన్న మళ్ళీ కూడా ర్యాలీలు నిర్వహించడం కావచ్చు. అంటే ఇంత పెద్ద స్థాయిలో మొట్టమొదటిసారిగా వీళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. అంటే కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ప్రభావం పడుతుందంటారా? ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకులు ఇంకా బతికే ఉన్నారు, పార్టీ బతికే ఉంది. సో ప్రజల కోసం మేము ఉన్నామని మాట్లాడుతున్నారనే ఒక ఆలోచన ఈరోజు కలుగుతుంది. సంతోషం, మేమే కాదనట్లా. కానీ మీరు అడిగే దాంట్లో న్యాయం ఉందా సార్? నేను ఒకటే అడుగుతున్నా. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ ఉంది, సెంట్రల్ లో నీట్ ఎగ్జామ్ జరిగింది, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. అక్కడ జరిగిన ఎగ్జామ్ లో అక్కడ నాగపూర్ లో ప్రింటింగ్ ప్రెస్ లో కావచ్చు, లేదంటే పలు రాష్ట్రాల్లోని కోచింగ్ సెంటర్ లో కావచ్చు, రకరకాలుగా అక్కడ పేపర్ లీక్ అయింది. అది పూర్తిగా బయటకు వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ రకరకాల వ్యవస్థలతో దర్యాప్తు చేయించి అక్కడ నిజంగా లీక్ అయిందని నిర్ధారించుకొని ఖచ్చితంగా మళ్ళా మేము రీషెడ్యూల్ చేస్తాం ఎగ్జామ్ ను, మళ్ళా ఎగ్జామ్ నిర్వహిస్తామని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. కానీ ఇక్కడ ఎక్కడైనా ఏమైనా జరిగిందా?
సార్ సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ లీక్ అయింది కాబట్టి వారి మీద జెన్సీ కావచ్చు, లేదంటే యువత కావచ్చు, లేదంటే కొన్ని లక్షల మంది ఎవరైతే అక్కడ ఎగ్జామ్ రాశారో వాళ్ళందరూ తిరగబడ్డారు. ఆల్మోస్ట్ ఒక 20 మంది అక్కడ నీట్ ఎగ్జామ్ రాసిన పిల్లలు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి, వాళ్ళంతా చనిపోయి వాళ్ళ బాధల్లో ఉన్న పరిస్థితుల్లో దేశం మొత్తం ఉద్యమం నడిచింది. జంతర్ మంతర్లో స్టార్ట్ అయిన ఉద్యమము అక్కడ నార్త్ ఇండియా కావచ్చు, అట్లాగే సౌత్ ఇండియా వరకు పట్టి చాలా వరకు ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చారు. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అలాంటి వాతావరణం ఎక్కడైనా ఉందా? నేను సింపుల్ గా అడుగుతున్నా సార్. అసలు సార్ నోటిఫికేషన్ ఇచ్చింది ఎప్పుడు సార్? స్పోర్ట్స్ కోటాకి ఏప్రిల్ 2025లో రాంప్రసాద్ రెడ్డి స్పోర్ట్స్ మినిస్టర్ ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఇదిగో అయ్యా 421 పోస్టులు ఉన్నాయి, ఇదిగో ఈ విధంగా విధి విధానాలు ఇలా మేము ఫిలప్ చేస్తున్నాం, ఇదిగో ఈ జీవోలు ఇచ్చాం, ఇవన్నీ కూడా ఆ రోజు ఇచ్చారు. మరి ఆ ఏప్రిల్లోనే మీరు ప్రెస్ మీట్ పెట్టి అయ్యా ఇది ఇట్లా చేయడం న్యాయం కాదని మీరు ఎవరైనా మాట్లాడారా? లేదు. తర్వాత ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అందరూ అప్లికేషన్ ఇచ్చారు. అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఆ విధి విధానాలన్నీ మీరు చూశారు. తర్వాత ఎగ్జామ్స్ జరిగాయి. ఎగ్జామ్స్ సార్ నేను అంటున్నా, ఎగ్జామ్ లో ఒక్కొక్క సబ్జెక్ట్ కు 3000 ప్రశ్నలు ఉంటాయి. అంటే 3000 ప్రశ్నలు తయారు చేసి ఒక సబ్జెక్ట్ మీద ఆ ప్రశ్నలన్నింటినీ డేటా ఎంట్రీ చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గా దీన్ని నిర్వహిస్తారు. అది ఒక నెల పాటు జరిగే పరిస్థితి. కొన్ని వారాల పాటు ఈ డిఎస్సి ఎగ్జామ్ జరుగుతుంది. ఎందుకంటే రకరకాల జిల్లాల్లో రకరకాల సబ్జెక్టుల మీద జరగాల్సిన పరిస్థితి. ఇదేమి సీట్లను అమ్ముకున్నారు నారా లోకేష్ గారు, ఎమ్మటిని కూడా రాజీనామా చేయాలని వైసీపీ అంటున్నారు. అంటే సమయం అయిపోతుంది, మిగతా ఇద్దరి దగ్గరికి వెళ్ళాలి. మీరు దీని మీద దానికి కూడా వస్తా. సో ఇట్లాగా ఎగ్జామ్ జరిగిన తర్వాత ఇప్పుడు మీరు లీక్ అయింది పేపర్ అంటారు. లీక్ అవడానికి ఛాన్సే లేదు. ఈ మాదిరిగా ఇట్లా 8000 క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని జంబుల్డ్ క్వశ్చన్స్ సార్. ఒక అభ్యర్థిని ఎనకా ముందు ఉన్న అభ్యర్థులకే ఒక రకమైన క్వశ్చన్స్ రావు. సేమ్ క్వశ్చన్స్ ఎనకా ముందు ఉన్న అభ్యర్థులకు కూడా రావు. ఒక అభ్యర్థికి ఒక రకమైన క్వశ్చన్లు వస్తాయి, ఇంకొక అభ్యర్థికి ఇంకొక వేరే క్వశ్చన్లు వస్తాయి. మళ్ళా వారి రకమైన మూడో అభ్యర్థికి ఇంకో రకమైన క్వశ్చన్లు వస్తాయి. అంటే ఈ జంబుల్డ్ క్వశ్చన్స్ సార్ ఇవి. ఇంకొకటి ఏంటంటే ఒకరోజు ఒక సబ్జెక్టు ఒక రోజు నిర్వహించే టెస్ట్ లో వచ్చిన క్వశ్చన్స్ ఇంకొక రోజు అదే ఎగ్జామ్ అదే సబ్జెక్ట్ సంబంధించిన టెస్ట్ లో రావు. ఇవన్నీ జంబుల్డ్ అయ్యి వస్తూ ఉంటాయి. కాబట్టి పేపర్ లీక్ అయ్యే పరిస్థితి లేదని మేము గంటాబద్ధంగా చెప్తున్నాం. పేపర్ లీక్ అవడం అంటే 3000 క్వశ్చన్లు ఎవరికైనా తెలియాలి. అది సాధ్యమా? రెండో మాట నెంబర్ 1 ర్యాంక్ వచ్చిన ఒక వ్యక్తి మీరు జాబ్ ఇవ్వలేదు అంటారు సార్. అతను ఎన్ఓసి తీసుకోలేదు, అట్లాగే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ రావట్లేదని మేము క్లియర్ గా చెప్పాం. దానివల్ల ఇవ్వలేదని మాట్లాడాం. మళ్ళీ దాని మీదే క్వశ్చన్ చేస్తారు. మూడోది స్పోర్ట్స్ కోటాలో సార్ 421 పోస్టులు ఉన్నాయి. వచ్చింది 379 మంది పోస్టులు ఫిలప్ అయ్యాయి సార్. దానికి సంబంధించి రకరకాల విధి విధానాలు మేము ప్రకటించాం. ఆ విధి విధానాలకు లోబడే అందరూ కూడా స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ ఇచ్చారు సార్. కొంతమంది ఏమంటారు, జూడో అసోసియేషన్ మీ భరత్ ఎంపీ ఉన్నాడు కదా, ఆయన దానికి చైర్మన్ కాబట్టి మీరు అన్ని తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చారంటారు. అసలు భరత్ జూడో అసోసియేషన్ చైర్మన్ ఏంటి ఎప్పుడు సార్? మే 2025లో అయ్యాడు. అప్పటికి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది. అప్పటికి స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అన్ని ఇచ్చేశారు. అంత ముందు కూడా కొన్ని సంవత్సరాల ముందే స్పోర్ట్స్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు వాళ్ళు. రైట్. అట్లాగే సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కి కోన రవికుమార్ చైర్మన్ అంటారు. ఆయన కూడా చైర్మన్ ఏంటి ఎప్పుడు సార్? జూన్ 2025లో. అప్పటికి ఆల్రెడీ వాళ్ళు స్పోర్ట్స్ కోటా కింద సర్టిఫికేట్స్ అన్ని వాళ్ళకి వచ్చేసి ఉంటాయి. మరి ఎక్కడ మేము తప్పులు చేశాం? రైట్. మీరు ఇచ్చిన హారిజంటల్ రిజర్వేషన్ 2%, మేము 3% చేశాం సార్. ఏం చెప్పాం సార్? ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అన్ని ఉండాలి. టెట్ లో వాళ్ళు పాస్ అయితేనే డిఎస్సి ఎగ్జామ్ రాయకుండా వారిని స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికెట్ల మీద తీసుకుంటారని ఆ రోజు విధి విధానాలు రూపొందించాం. దాని ప్రకారమే ఫిలప్ చేశాం. నీకు ఎక్కడ తప్పులున్నాయి? ఇది అమ్ముకునే పరిస్థితి ఎక్కడుంది? లేదు. మీరెవరైనా అమ్ముకునేట్టు ఆధారంగా చూపగలిగారా? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆఫీసులో 26 మందితో మీటింగ్ పెట్టాడు. ఆ 26 మందికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు విద్యాశాఖ అధికారులు, శాఖ అధికారులు. ఈ మధ్యలో 2-3 మళ్ళా మాట్లాడితే కూడా, భాస్కర్ రెడ్డి అని ఒక వ్యక్తి మాట్లాడితే కూడా వారికి కూడా మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి వారికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన పరిస్థితి లేదు. ఇంకెవరన్నా ఉంటారంటే మాట్లాడదాం. అట్లాగే సార్ మీరు కోర్టుకు వెళ్ళారు. కోర్టు కూడా ఏం చెప్పింది? ఆధారాలు సమర్పించండి, ఖచ్చితంగా దాన్ని మేము పరిశీలన చేస్తామని చెప్పారు. అక్కడ అది ఫెయిల్ అయింది. ఇంకా సిబిఐ ఎంక్వైరీ దేనికి?
సార్ ఒక్క ఆధారాన్ని మీరు చూపించండి, ఓకే CBI ఎంక్వైరీ అడగండి. ఓకే శేఖర్ రెడ్డి గారు, ఎస్ మీరు అడిగిన ప్రశ్న చెప్పిన సమాధానం అర్థమైంది, మళ్ళీ మాట్లాడతాను. సార్ మీరు ఒక ప్రధానమైన ప్రశ్న కూడా అడిగారు, ఎందుకు ఈ మాదిరి చేస్తారని. నేను ఒకటే చెప్తున్నా సార్, ఈ రోజు నారా లోకేష్ గారు ఒక అద్భుతమైన రాజకీయ శక్తిగా ఎదుగుతున్న క్రమంలో రేపు 2029లో నారా లోకేష్ గారిని మేము ఢీకొట్టాల్సి వస్తుంది. ఆయన ఈ 3 సంవత్సరాల్లో బలపడిపోతే, మన ప్రాపం తగ్గిపోతే, లోకేష్ గారు బలపడిపోతే ఆయన్ని మేము తట్టుకోలేని పరిస్థితి వస్తే మళ్ళీ 2029లో మేము ఓడిపోతామనే భయం ఓకే వైసీపీ నాయకులు ఆవరించింది కాబట్టి ఆయన పలసం చేయాలా, అన్పాపులర్ చేయాలా, ఆయన రాజకీయాల్లో తొక్కిపట్టాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ మాదిరిగా సృష్టిస్తున్నారు. ఓకే విజయశేఖర్ రెడ్డి గారు, మీ అభిప్రాయం అర్థమైంది, మళ్ళీ మాట్లాడతాను. అందుబాటులో ఉండండి. మనతోటి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం అండి. మీకు విజయశేఖర రెడ్డి గారికి, శంకర కృష్ణవేణి గారికి, అదేవిధంగా అయ్యప్ప గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఎస్ సార్. అయితే ఇంకొక 20 నిమిషాలైనా పాపం మాట్లాడతాడు, చాలా ఇబ్బంది పడతాడు, మీరు బలవంతం చేస్తారు, ఆయన కావాలంటాడు, మీరు బలవంతం చేస్తాడు, ఆయన మాట్లాడాలంటాడు, ఇంకా కొంచెం ఇచ్చింటే మాట్లాడుతాడు కదా, ఏముంది ఇంకా ఎట్లు వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు మాట్లాడితే 1 గంట అయిపోతుంది. నాకేదో 2 నిమిషాలు ఇచ్చి మీరు 2 క్వశ్చన్లు ఇచ్చి క్లోజ్ అయిపోయింది. ఏమి లేదు సార్, ప్రశాంతంగా మీరు కూడా పోగొండి మాట్లాడండి, మధ్యలో 2 క్వశ్చన్లు అడుగుతాను. ముగ్గురు ఉంటారు, అదేం లేదు కానీ సింగిల్ లాంటి వాళ్ళు సార్, మీరు చెప్పగలరు సమాధానం అందరికి. అయితే మోహన్ రెడ్డి గారు టైం ఇచ్చే కదా, మాట్లాడినాక మీకు ఇస్తాను సార్, మీ పావుగంట టైం మీకు ఉంది. నెక్స్ట్ టైం మీరు ఒక నలుగురితో పొత్తులు పెట్టుకోండి, ఆ నలుగురికి కలిపి అందరికీ పావుగంట ఇద్దాం. ఈసారి పొత్తులు పెట్టుకోమని చెప్పండి. మా కార్యకర్తలతో ఇతర జెండాలు మోయడం ఏంది, ఇతర కాళ్ళు ముక్కడం ఏంది, ఇతరుల దగ్గర పోవడం ఏంది, మాకు ఇలా సింగిల్ జెండా, సింగిల్ నాయకుడు, సింగిల్ పార్టీ, ఇది అంతేగాని అంత వేరే ఎప్పుడు ఆలోచించలేదు, ఆలోచన ఉండదు, ఇచ్చిపెట్టండి. సరే అయితే ఒకటి మిమ్మల్ని అడగాలి. ఒకటి మోహన్ రెడ్డి గారు, ఏదైతే ఇప్పుడు ఏదైతే ఈ మెగా డిఎస్ఏలో సీట్లు అమ్ముకున్నారు, ఇవన్నీ మీరు చేస్తున్న ప్రధాన ఆరోపణలు అని చెప్పి మాట్లాడుతుంది కూటమి ప్రభుత్వం. నెంబర్ 2, ఎందుకు లోకేష్ని మీరు రాజీనామా చేయాలంటున్నారు? నిజంగా లోకేష్ గారు కన్నా రాజీనామా మంగళగిరిలో చేస్తే మీకు ఒక అభ్యర్థి కూడా అక్కడ లేడు. ఇప్పుడున్న ప్రభుత్వంతో, ఇంత బలమైన ప్రభుత్వంతో గెలవాలన్నా, గెలిచి నిలబడాలన్నా, ఏ రకంగా మళ్ళీ వీళ్ళ యొక్క ఇమేజ్ని పెంచడానికి తప్పితే జగన్మోహన్ రెడ్డి చారిత్రాత్మక తప్పిదం చేస్తున్నాడు. ఏ ఆధారం లేని నిరాధారమైన వార్తల్ని చేసి బయటికి తీసుకొచ్చి మాట్లాడతానని ఖండిస్తున్నామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమంటారు మీరు? మామూలే కదా, వాళ్ళకి ఖండించాం, లోకేష్ పనికిమాలోడు బయటకు పంపించామని వాళ్ళు ఎట్టంటారు అంటారు కదా. ఎంత తప్పు చేసినా, ఎంత ఫ్రాడ్ చేసినా మంచోడు అని చెప్పుకుంటారు, కానీ ఎవరి బిడ్డ ఏదో చెప్తారు చూడు, కాకి బిడ్డ కాకి ముద్దు, వాళ్ళ బిడ్డ వాళ్ళకి ముద్దు, దాన్ని తప్పెట్టంటావు తప్పను. రెండోది, మా శేఖర్ రెడ్డి ఏమంటున్నాడంటే, వైసీపీ చనిపోయిన పార్టీని బతికించుకోవాలని, మేము జనంలో ఉండమని చెప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అని. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణం ఉంటే టీడీపీ చనిపోయింది. చనిపోయిన పార్టీని కోమాలో ఉన్న పార్టీని, వెంటిలేషన్ మీద ఉన్న పార్టీని ఎవరినో డాక్టర్లు ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్న డాక్టర్లు తీసుకొచ్చి దానికి వెంటిలేషన్ మీద నడిపించుకుంటూ వచ్చినారు తప్ప బతకలే. ఆ తర్వాత మళ్ళీ 2014లో ఈ రాష్ట్ర విభజన జరగడము, రాష్ట్రంలో కాలకొల్లం జరగడము, ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాలు, ఇతర పార్టీలు అందరినీ కలుపుకొని సినిమా యాక్టర్లతో పాటు ఎన్నికలకు పోతే మహా అంటే వచ్చింది 5 లక్షల ఓట్లు మెజార్టీ, 5 లక్షల ఓట్లు. ఆ తర్వాత 19లో మళ్ళా 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్, వీళ్ళు ఎన్ని తలకిందులు ఉన్నా గెలిచలేని పరిస్థితి వచ్చింది. అప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినారు. ఆ తర్వాత 24 వచ్చేటప్పుడు అప్పటికి ఆల్రెడీ చనిపోయింది. ఆ చనిపోయిన పార్టీకి అరెస్ట్ పూసి చూపించుకొని పవన్ కళ్యాణ్ గారు కలిసినారు. పవన్ కళ్యాణ్ గారు పోయి మళ్ళీ ఢిల్లీకి పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకొని చంద్రబాబు నాయుడు వచ్చి పో అండానే కూడా మేము పట్టుకొని వచ్చి తీసుకొచ్చి గెలిపించుకున్నామని చెప్పి ఆయన నోటితో ఆయన చెప్పినాడు, నేను చెప్పలే. అంత చెప్పిన తర్వాత ఆ ప్రాణంతో ఉన్నట్ట, ప్రాణంతో పోయినట్ట, అయినా కూడా గెలిచే పరిస్థితి లేకపోతే ఇంకో కోణం ఎత్తుకలాడి ఆ కోణం ద్వారా తీసుకొని గెలిచి ఆర్టిఫిషియల్ గా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు తప్ప బలమైన పార్టీ, బలహీనమైన ప్రతిపక్షం రాష్ట్రంలో లేదు. బలమైన ప్రతిపక్షం ఉంది. ఓటు సంఖ్య బాగానే ఉంది, సీట్ సంఖ్య తక్కువ ఉండొచ్చు, కానీ జనసంఖ్య వీళ్ళందరికన్నా ఎక్కువ ఉంది. సాక్షాత్తు ముఖ్యమంత్రిగా
50 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగి 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బయటకు పోతే ఈగలు కూడా వాళ్ళే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 50 సంవత్సరాల ఎందుకు వయసు భయపడుతున్నారు కలిగినటువంటి సార్ జగన్మోహన్ మీరు? రెడ్డి గారు బయటకు మోహన్ రెడ్డి పోతే గారు భయపడుతున్నారు. కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాదండి సార్, మీరు కంట్రోల్ భయపడుతున్నారంట చేయలేని కదా. పరిస్థితిలో ఉన్నారు. మీరు భయపడుతున్నారంట మీరు కదా, అంటే మాట్లాడుతున్నారా? మీరు భయపడుతున్నారంట కదా. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారికి సెంటిమెంట్ వర్కౌట్ అయింది. మీ యొక్క వైసీపీ నాయకులు మంత్రులందరూ కూడా ముప్పేట దాడి చేస్తే బూతులు తిడితే ఆయన సెంటిమెంట్ అయ్యి ఈ రోజున ఆయన ప్రపంచనంలాగా ముందుకు వచ్చారు. అదేవిధంగా మీరు అసెంబ్లీకి వెళ్తే ఒకవేళ నిజంగా మీ నాయకుడిని గాన ఏమన్నా వాళ్ళు అవహేళన చేస్తే ఆ సెంటిమెంట్ మీకు వర్కౌట్ అవుతుంది. కానీ ఈ రకంగా బలం లేకుండా మీరు అసెంబ్లీలోకి వెళ్ళట్లేదు, ఎందుకు వెళ్తలేదని అడుగుతున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను చెప్పండి మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పిన దానికి నేను చెప్తాను. వాళ్ళు చెప్పినారు కదా, వాళ్ళన్నిటికీ చాలా చెప్పాలి కదా. ఇప్పుడు లోకేష్ గారంట 2024లో ఎన్నికల్లోకి వస్తాడంట. ఆయన ఎన్నిక వచ్చినప్పుడు బలమైన లీడర్ ఇస్తంట. ఆ బలమైన లీడర్ను మేము తట్టుకోవాలంటే కష్టం అంట. అప్పటికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు తగ్గిపోయింటాడంట. ఆయన వీక్ అయిపోయింటాడు, ఈయన బలం అయిపోయాడంట. అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టి ఈయన మాత్రమే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని ముందుకొచ్చి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచేందుకు వాళ్ళు ముందుకు వస్తారంట. మేము భయపడతామంట. అరే బాబు, 3 పార్టీలు కలిసిన జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వస్తే ఆ మరుసటి రోజు కేబినెట్ సమావేశం పెట్టుకుంటున్నారు. మరుసటి రోజే ఆ కేబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ గారు పోరు. వీళ్ళ దరిద్రమో దురదృష్టమో తెలుసు. కానీ ఆయన విజయవాడలో కూడా ఆడికి ఉండి వాళ్ళ కేబినెట్ సమావేశానికి పోరు. కాకపోతే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కదా, పోలీసులు మా చేతిలో ఉన్నారు కదా, మేము బెదిరిస్తాం కదా, మేము భయపడిస్తాం కదా, మేము టెంట్ పీకే ఇస్తాం కదా, టెంట్ దగ్గర పోలీసులను మేము రౌడీజం చేస్తాం కదా, రౌడీజం చేస్తే వైసీపీలు భయపడతారు కదా, భయపడిస్తామనే ఆలోచనలు చేయాలనే ఉద్దేశంలో భాగంగా మొదలు పెట్టినటువంటి వీళ్ళ కార్యక్రమాన్ని, వీళ్ళు చేసినటువంటి అక్రమానికి దాదాపు జూలైలో మే నుండి మేము స్టార్ట్ చేసినాం. మే 26వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి కార్యక్రమాలు నిరసన జరిగింది. జూన్ 1వ తేదీ నుండి జిల్లా కలెక్టర్ వద్ద నిరసన చేసినాం. జూన్ 8, 9 నియోజకవర్గాల్లో ఒక టౌన్ హాల్ పెట్టి అక్కడ సమావేశాలు పెట్టి మీటింగ్లు మాట్లాడినాం. జూన్ 12 అన్ని 175 నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేసినాం. జూన్ 18 రాష్ట్ర గవర్నర్ కు డిఎస్సీ పైన అవకతవకల పైన వినతి పత్రం ఇచ్చినాం. జూన్ 28 రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి వివేచన విభాగం తరపున నిరసన తెలిపినాం. జూన్ 31 కలెక్టరేట్ లో జయశ్రీతో కానీ కలెక్టర్లతో కానీ వినతి పత్రం ఇచ్చినాం దీనిపైన. ఆ తర్వాత 3, 4 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్ టేబుల్ మీటింగ్లు పెట్టి అక్కడ ఉన్నటువంటి మేధావులతో విద్యార్థులతో అందరితో మీటింగ్ పెట్టే కార్యక్రమం పెట్టి వీళ్ళు చేసినటువంటి అక్రమాలు అన్యాయాలపైన ఎప్పటికప్పుడు మాట్లాడించినాం. ఆగస్టు 6, 8 నియోజకవర్గాల్లో నిరాహార దీక్షలు చేయించినాం. ఆగస్టు 10వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో లక్షలాది మందితో నిరసన కార్యక్రమం తెలిపితే చంద్రబాబు నాయుడు గారికి దడ 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 అంటుంది. ఇదేంద్రుడు బయటకు వచ్చే జనము, మీటింగ్ పిలిపించే జనము, నియోజకవర్గాలు, మండలాలు, రాజ్యాల్లో మొత్తం ఎక్కడ పెడితే అక్కడ జనము ఈ విధంగా వస్తున్నారని భయపడిపోయి ఏదో విధంగా అభూత కల్పనలు సృష్టించి ఏదో విధంగా మాట్లాడాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నారు. వీళ్ళు చెప్తున్నారు ఎక్కడ అవినీతి జరగదంట, ఎక్కడ తప్పు చేయలేదంట, ఎక్కడ నిజాయితీగానే పనిచేస్తున్నారంట, అవినీతితో పనిచేయలేదంట. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1995లో 10th క్లాస్ పేపర్ లీక్, 1996లో ఎంసెట్ ఇంజనీరింగ్ పేపర్ లీక్, 1997 ఇంటర్మీడియట్ పేపర్ లీక్, 2017లో 10th సైన్స్ పేపర్ లీక్, 2019లో 10th పేపర్ లీక్, 2025లో బీఈడి పేపర్ లీక్, 2025లో టిఎస్సీ అవకతవకలు. ఎక్కడబ్బా మీ పరిపాలనలో ఏ ఒక్క రోజన్నా ఏ ఒక్కటైనా మంచిగా జరిగి ఉంటే కదా మీరు మంచిని చెప్పుకోవడానికి. మీ జీవితం మొత్తం అవకతవకలతో జరిగింది కాబట్టి మీరు అన్ని తప్పులే చేస్తారు. కాబట్టి గతంలో మీరు పాలనలో ఉన్నప్పుడు ప్రతిపక్షం ఆ విధంగా స్పందించిందో లేదో తెలియదు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కానీ పార్టీ కానీ పెట్టిన తర్వాత ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఎత్తి చూపిస్తున్నారు. కాబట్టి మీకు దడబుట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొని చేతగాక వ్యక్తిగతంగా మీరు దాడులు చేసే కార్యక్రమాన్ని ఉదయం స్టార్ట్ చేస్తే సాయంత్రం వరకు చేస్తారు. ఆయన ప్రెస్ మీట్ పెడితేనే తట్టుకోలేక రాష్ట్రం మొత్తం వణికిపోయి మీరు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్ గా తిట్టడానికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చే మీరు తట్టుకుంటారా? అందుకనే కదా మీరు ఆయన అసెంబ్లీకి వచ్చే పారేస్తారని. ప్రజలందరికీ పాపం చూసి చాలా రోజులైంది అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు రారా ఇంకా?
అదే సార్ వినండి సార్, కొంచెము అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే వీళ్ళ చరిత్ర కడగను మొదలు పెడితే ఇంకా కుండలు ఎత్తిపోతుంది కాబట్టి వీళ్ళు భయపడిపోయి ముందే బయట నుండి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యేకి ఇచ్చే స్థానమే టైమే మేము ఇస్తాము, ఆయనకు టైం ఎక్కువ ఇవ్వము అని చెప్పడంతో పాటు ఇంకొందరు ఏమంటారంటే ఆయన ఎమ్మెల్యేనే కదా, పులివెందులకు సంబంధించినటువంటి సమస్యలు మాత్రమే చెప్పమనండి, రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు చెప్పడానికి ఆయన రాష్ట్ర నాయకుడు కాదు కదా, ఆయన ఎమ్మెల్యేనే కదా అని చెప్పే స్థాయిలో వీళ్ళు దిగజారిపోయి మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చే ఎట్లుంటుంది అనడానికే ఇది నిదర్శనంగా చెప్తున్నాం. ఇక టీచర్ పోస్ట్ కి సంబంధించి పదే ఎందుకు మీరు లోకేష్ గారిని టార్గెట్ పెట్టారు, ఎందుకు పెట్టారు అంటున్నారు. మేము టీచర్ పోస్టులు అవకతవకలు జరిగినాయని చెప్పిన తర్వాత మీరు జరగలేదని చెప్పడంతో పాటు మీరు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విద్యార్థులు ఎవరెవరు ఎగ్జామ్ రాసి అక్కడ ఇబ్బంది పడ్డారో, ఎవరెవరు నష్టపోయినారో, ఎవరెవరు బాధపడుతున్నారో వాళ్ళ ద్వారా మీడియా ద్వారా బ్రహ్మాండంగా బయటకు చెప్పినారు. దానికి సంబంధించినటువంటి సమస్యను మీరు పరిష్కరించాల్సిన మోహన్ రెడ్డి గారు డిస్టర్బ్ చేశాను అంటారు, కానీ మీకు ప్రజా సమస్యలు వాటి పరిష్కారం ఇంపార్టెంటా లేదంటే ఈ పదవులు లాంటి ఇంపార్టెంటా? ఆయన ఎమ్మెల్యే అయితే ఏంటండి, తప్పే ఉంది? పులివెందుల ఎమ్మెల్యే గారు, ఆయన అద్భుతమైన ఎమ్మెల్యే గారు వచ్చి ప్రజా సమస్యల మీద పోరాడాలి కదా సార్, కాదంటారా? రాహుల్ గాంధీ గారు ఇప్పుడు శేఖర్ రెడ్డి ఎంతసేపు మాట్లాడినారు, ఆయనకు కావాల్సినంతసేపు మాట్లాడినా నేను ఒక్క మాట మాట్లాడలే. ఇప్పుడు మళ్ళీ నేను మొదలు పెడతాను అంటే సేమ్ పొజిషన్ సోదరా, సేమ్ పొజిషన్. 11 మంది మేము ఉన్నాం కాబట్టి 164 మంది మీరు ఉన్నారు కాబట్టి రాబందుల్లాగా ఇట్లా పీక్ తిన్న ఇష్టం వచ్చినట్టు సబ్జెక్టును బయటికి పోనీయకుండా చేయడానికి మీరు కాచుకొని ఉద్దేశంలో భాగం ఒకటైతే మీరు టైం ఇవ్వని చెప్పి ముందే మీ స్పీకర్లతో పాటు మీ మినిస్టర్లతో పాటు మీ చెప్తున్నారు కదా. ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా వచ్చారు అసెంబ్లీకి? ప్లీజ్ మోహన్ రెడ్డి గారు మీరే మాట్లాడండి, ఫీల్ అవ్వమాకండి. ఏమంటున్నా, మీరు మాట్లాడే టైంలో నేను అడ్డం రాలేదు, మాట్లాడుకోండి అంటున్నా. కానీ రాసుకో సార్, మళ్ళీ మాట్లాడితే ఎవరుతున్నారు రాసుకో, బ్రహ్మాండంగా ఒక క్వశ్చన్ కాబట్టి 10 క్వశ్చన్ రాసుకో, టైం ఇస్తాను మాట్లాడు. ఎవరుతున్నారు మా చెల్లెలు కృష్ణవేణ ముందు రెడీగా కాసుకోండి, అంతా సిద్ధం పెట్టుకోండి, ఎప్పుడు పానం విడిస్తామని నాకు టైం ఇచ్చాను కాసుకోండి. అదే నేను మాట్లాడాలి కదా. కాబట్టి ఈ విధంగా మీరు అట్టర్ ప్లాప్ అయినారు కాబట్టి ఎడ్యుకేషన్ దాంట్లో డిఎస్సిలో మీరు ముందు చేయడమే పెద్ద తప్పు చెప్పినారు. 3 పార్టీలు కలిసి ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు రాష్ట్రంలో మెగా డిఎస్సి ప్రకటిస్తాం 60,000 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి, 5 లక్షలు దాదాపు 3,50,000 మంది విద్యార్థులు బీఈడీ చేసిన విద్యార్థులు ఎదురు చూస్తున్నారు, వీళ్ళందరికీ మేము న్యాయం చేస్తామని చెప్తానే జనం అంతా ఏమనుకున్నారు, ఈ టీచర్ పోస్ట్ ఎదురు చూసే వాళ్ళంతా అబ్బా మా పవన్ కళ్యాణ్ గారు, మా లోకేష్ గారు, మా చంద్రబాబు నాయుడు గారు బాబు వచ్చే జాబ్ వచ్చింది అని ఊదరగొట్టారు కదా. మొత్తం పోస్ట్ అన్ని రిలీజ్ చేస్తాము. ఈ రిలీజ్ అయినప్పుడు మేము అందరం ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు టీచర్లుగా కూర్చుంటామనే ఆలోచన వాళ్ళు పెట్టుకున్న తర్వాత వీళ్ళు చేసింది కేవలం 10,000 పోస్టులు, అంటే 6,000 అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసినారు, నోటిఫికేషన్ ఇచ్చినారు. మీకు తెలిసిన లేదు, నోటిఫికేషన్ 6,000కు జగన్మోహన్ రెడ్డి గారు ముందు సార్ అదే 16,000 నోటిఫికేషన్ ఇచ్చినారు. 16,000 నోటిఫికేషన్ ఎప్పుడు ఎన్నికల సంతకం పెట్టారు, ఏమని మేము ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తాం, డిఎస్సి రిలీజ్ చేస్తామని. ఈ బొద్దుటికంగా అవకతవకలు, అన్యాయాలు, మోసాలు, టక్కర్లు రాసిన వాళ్ళంటి జీవితాలు దెబ్బతీయడం, దాదాపు 1,00,000 మంది ఎగ్జామ్ రాసి వాళ్ళ జీవితాలతో ఆడుకొని ఈ రోజు ఇబ్బందులకరమైనటువంటి సందర్భం కల్పించి మళ్ళీ మేము నిజాయితీగా చేసినాం, మేము బాగా చేసినాం, మేము చాలా కరెక్ట్ గా చేసినామని జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సంపాదించుకున్నటువంటి వ్యక్తులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ నుండి ఆ పక్కన ఖమ్మం జిల్లాలో ఏదో సాధించుకొని వచ్చినారని చెప్పిన విద్యార్థులకు వాళ్ళకి తీసుకుపోయి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమంతో పాటు వీళ్ళు కావాల్సినటువంటి ఫేక్ సర్టిఫికేట్లన్నీ పెట్టి వీళ్ళు ఈ స్పోర్ట్స్ లో బ్రహ్మాండంగా సక్సెస్ అయినారు, ఈ స్పోర్ట్స్ లో వచ్చిన వాళ్ళకు మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు 2% ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటాను
3% పెంచి ఆ ఎగ్జామ్ రాసినటువంటి డిఎస్సి ఎగ్జామ్ రాసినటువంటి పేపర్లు అప్లోడ్ చేయడానికి ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మరి ఇంత దారుణంగా దరిద్రంగా సరే రాష్ట్రం సార్, మీ తగలబడిపోతుందంటే ఆరోపణలు ఉన్నాయి. అసలు ఏముంది? లోకేష్ గారిని అవుట్ మీరు సోర్సింగ్ రాజీనామా ఉద్యోగులు చేయమంటున్నారు, పెట్టాల్సిన విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయమంటున్నారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తే మంగళగిరిలో మీ వైసీపీ పార్టీ అసలు అభ్యర్థి ఉంటాడా, గెలవగలుగుతారా? ఇదంతా కేవలం నారా లోకేష్ గారికి ఇంకా డబుల్ బూస్ట్ ఇప్పిస్తున్నారు వైసీపీ పార్టీ అని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏమంటారు? మీరు వాపును చూసి బలం అనుకుంటున్నారు, దెబ్బ తగిలితే వాపు వస్తుంది, ఆ వాపు ఇది ఎంతలో పలిచినాడు అని చెప్పి అనుకుంటున్నారు. అది వాపే, బలం కాదు. వాళ్ళ స్వశక్తితో గెలిచినటువంటి వ్యక్తులు కాదు, వాళ్ళ సొంతంగా ఓట్లేసి ఇచ్చుకొని గెలిపించుకున్నటువంటి వ్యక్తులు కాదు. వీళ్ళ బూటకాలు, వీళ్ళ నాటకాలు, వీళ్ళ ఎన్నికల కమిషన్లు, వీళ్ళ పార్టీలు, వీళ్ళకి కావాల్సినటువంటి మీడియాలు ఇష్టం వచ్చినటువంటి దుష్ప్రచారం చేస్తే మా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు మేము జనంలోకి తీసుకుపోలేకపోతే వీళ్ళందరినీ కలిపి ఎన్నికల కమిషన్ తో పాటు ముందుకు వస్తే వీళ్ళు గెలిచినారు. సార్ మీరేమన్నా స్వశక్తితో గెలిచినారు, లోకేష్ గారు బ్రహ్మాండంగా పోరాటాలు చేసినారు, వీళ్ళెవరూ గెలవలేదు. 150 వచ్చినప్పుడు మాత్రం మీ స్వశక్తితో గెలిచారు, కేంద్ర సపోర్ట్ లేకుండా. భ్రమపడుతున్నారేమో. ఆయన లీడర్షిప్ చూసి జనం ఓటేసి గెలిపించలేదు సార్, ఆయన వేరే రకంగా గెలిపించుకున్నారన్న విషయాన్ని మీరు మర్చిపోయినారు. 10,000 ఓటుకు అక్కడ ఇచ్చింది కూడా 10,000 ఉంటే ఒక ఫ్రిడ్జ్, ఒక టీవీ. సార్ ఒక్కటి చెప్పండి సార్, ప్రజల్లో అనుకుంటున్నారు 2019లో కేంద్రం సపోర్ట్ లేకుండానే మీరు 151 తెచ్చుకున్నారా? ప్రజల్లో నేను అడగట్లేదు, ప్రజలు అడుగుతున్నారు కొంతమంది. ఇక్కడ వచ్చేసి ఎవరైనా చెప్పమనండి. రైట్, వీళ్ళ కేసీఆర్ ఉన్నారు కదా మరి సపోర్ట్, వీళ్ళు కేసీఆర్, కమ్యూనిస్టులు, బీజేపీ వాళ్ళు అందరూ కలిసి 2009లో ఎన్నికలు వచ్చినారు. ఆ రోజు వీళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. ఆ రోజు ఎందుకు గెలిచలేకపోయినారు మరి రాజశేఖర రెడ్డి గారితో? ఈ రోజు మీరు కూడా లక్ష్మీనాథ్ గారు మీరు ప్రజలు బాగా గుర్తు పెట్టుకోండి. ప్రతిసారి మీరేమంటున్నారంటే 2019లో ఎన్నికల కమిషన్ మీకు సపోర్ట్ చేయకుండా మీరు ఈవీఎం లేకుండా తీసుకున్నారని ప్రజలు అంటున్నారని మీ నోట్లో నుండి మీరు అంటున్నారు. నాకు అభ్యంతరం, బయట టాక్ వస్తుంది, బయట దానిలో వాస్తవం ఉందా? మాట్లాడితే ఈవీఎంలు తేడా అనే మీరు 19లో మీరు ఈవీఎంలు తేడాతో గెలిచారా అని అడిగా, నేను స్టేట్మెంట్ ఇవ్వాలా? అదే మీరు అడిగిన క్వశ్చన్ నాకు డెప్త్ అర్థమవుతుంది, అర్థం కానంత తిక్కునేం కాదు, నాకు తెలుసు, చెప్తుంటున్నా. ఇప్పుడు ఎన్నికల కమిషన్ కేంద్రం ఆధీనంలో ఉంటుంది. మీకు తెలిసి నాకు తెలిసి మన కొత్తగా ఎన్నికల కమిషన్ గా అయినటువంటి వ్యక్తి అమిత్ షా గారి కాళ్ళ దగ్గర ముక్కుతున్నారని రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం స్క్రోల్ దాన్ని చూపించడం జరిగింది. అంటే అర్థం ఏంటి? వాళ్ళు మామూలుగా సుప్రీంకోర్టు జడ్జితో పాటు, ప్రతిపక్ష నాయకులతో పాటు, ప్రధానమంత్రితో పాటు అందరూ కలిసి ఎన్నికల కమిషన్ ఎంచుకోవాలా. దీని మీద మీరు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలా చేశారో మీరు కూడా ఎన్నికల కమిషన్ వైసీపీ బీజేపీ పాదాల చెందుతుందని ఒక ధర్నా చేయొచ్చు కదా, మీరు వెళ్ళి చేస్తారా? జరిగినటువంటి బ్రహ్మాండంగా ఢిల్లీ కన్నా ఇక్కడ మించి చేసినాం, మీకు అది తెలియమో. ఢిల్లీ కన్నా మించి చేసినాం. మా స్థాయి ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మా స్థాయి. మేము వాళ్ళలాగా జాతీయ పార్టీలు, జాతీయ అధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శులు, కేంద్రానికి మేము రాష్ట్రంలో ప్రధానమంత్రులు మేమే నియమిస్తాం, కేంద్రంలో మేమే ప్రధానమంత్రులను, కేంద్రంలో మేమే రాష్ట్రపతులను, కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు, కేంద్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులందరినీ మేమే నియమించినామని మేము ఎప్పుడు చెప్పుకోలేదు కదా. సరే సార్, నేను అడిగిందని చెప్పండి సార్, అభ్యర్థి గురించి చెప్పండి. లోకేష్ గారి మీద మంగళగిరిలో ఈ రోజున ఆయనకున్న పాజిటివ్ వేవ్కి, పాజిటివ్ వైబ్కి జంజీ ఒక యువ నాయకుడిగా చూస్తున్నారట. మరి ఆయనకి మీకు తగ్గ నాయకుడు అసలు మీకు ఉన్నారా మంగళగిరిలో అభ్యర్థి? జగన్మోహన్ రెడ్డి గారు నారా లోకేష్ మీద పోటీ చేసి గెలుస్తారా పోనీ ఈ ఉప ఎన్నిక వస్తే? అదే వాళ్ళకు లేని ఆలోచన మీకు వచ్చినట్టుంది. చంద్రబాబు నాయుడు గారిని ఏ ప్రాంతమైన జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేసి గెలిచమని. లోకేష్ ఎంతయ్యా? లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో పనిచేసేవాడు గెలిచాడు లోకేష్ మీద. భలే వాళ్ళు మీరు బాగా చెప్తున్నారే. లోకేష్ అంట, లోకేష్ లీడర్ అని మీరు అనుకుంటున్నారు. వాళ్ళేదో ఆయన ఎమ్మెల్సీగా చేసి, మంత్రిని చేసి, ఆ తర్వాత ట్రైనింగ్ ఇచ్చి, ఆ ట్రైనింగ్ లో నుండి మళ్ళీ మసాజ్ చేసి, మొత్తం మనిషినంతా బాడీ షేప్ చేసి ఆయన లీడర్ని తీసుకొచ్చి పెట్టి, ఆ తర్వాత ఆయన చేసి ఆయన ఏం జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేసి గెలిచాడు. అబ్బా ఎక్కడ సార్ మరి ఇంత దారుణంగా? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు? నరేంద్ర మోడీ గారి మీద పోటీ చేసినా కాశ్మీర్ లో, ఆడ కాశీలో గెలిచి వచ్చాడు. ఎందుకంటే అంత స్థానం ఉన్నటువంటి వ్యక్తులు కదా వీళ్ళు. అయ్యా రాష్ట్రంలో ఒక సీటు గెలుచుకోలేని పరిస్థితిలో ఉంటే ఒక నాయకుడు
ఇంకొక నాయకుడు ప్రతిపక్ష స్థానం కూడా రాని పరిస్థితులు ఉంటే, ముగ్గురు కలిస్తే ఆ తర్వాత ఇంకెవరినో పట్టుకుంటే, ఆ తర్వాత ఏదేదో చేస్తే వాళ్ళు గెలిచినారు, వాళ్ళని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ అంట. 5,45,000 మెజార్టీతో రాష్ట్రం దేశం అన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తే ఎంపీగా గెలిచినటువంటి మగాడు మనగాడు జగన్మోహన్ రెడ్డి గారు. అవన్నీ అప్పుల్లో రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న ప్రేమతో వేసినాయి అంట సార్. కిందలు పడి తల కిందికి పెట్టి కాళ్ళు పైకెత్తి తప్పదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎంపీగా గెలిచిన అదంతా రాజశేఖర రెడ్డి గారి హవా. అదే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినారండి అప్పుడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు హవా రాష్ట్రంలో ఎప్పటికీ ఉంటుంది. రాష్ట్రంలో రాజకీయ చరిత్ర ఉన్నంత వరకు రాజశేఖర రెడ్డి గారు ఉంటుంది. ఈ రోజు రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి. రాజశేఖర రెడ్డి గారి వల్లనే ఆయన పెట్టినటువంటి కార్యక్రమాలు ఎవరు తీయలేని పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి రాజశేఖర రెడ్డి గారి జీవితం నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రి అని మీరు అడుగుతున్నా దానికి కారణం కూడా అర్థమైంది, కానీ ఎవరు పోటీ చేస్తారన్న దానికి మీ దగ్గర కూడా క్లారిటీ లేదని అర్థమైంది. ఒకవేళ చేస్తే క్యూ ఉన్నారు, క్యూలో 100 మంది. హలో 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 మీరు తొందరపడద్దు. క్యూలో ఉన్నారు అక్కడ, ఎంత మంది కావాలంటే అంతమంది. మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారా? సరే, మోహన్ రెడ్డి గారు కూడా పోటీ చేస్తారా? అయ్యే పచ్చాపు ఉండండి సార్. ఎందుకు 2 సార్లు చిత్తుగా ఓడించినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆడ రెడీగా ఉన్నారు. కానీ సామాజిక వర్గ పరంగా చేయాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలో తీసుకొచ్చి పోటీ చేయించిన తప్ప అక్కడ పోటీ చేసే వాళ్ళు లేరని కాదు. ఎవరైనా పోటీ చేస్తారు, పనులైనా పోటీ చేసి గెలుస్తారని మీరు చెప్తున్నారు. నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. మోహన్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడతాను మీతో. జనసేన నేత వీర మహిళ శంకర్ కృష్ణవేణి గారు మీరు అన్యాయం చేసినారు. మీరు అక్కడ డబ్బులు కమ్ముకున్నారు. ఆ పోస్టులకు సంబంధించి మీరు విచారణ చేయించండి, లేదా రాజీనామా చేయండి అన్న. సిబిఐ విచారణ చేయించి మీరు క్లారిటీగా అభిప్రాయం చేయండి. అభిప్రాయం అడిగింది కానీ ఆయన ఎమ్మెల్యేగా రాజీనామా చేయను, మా క్యాండిడేట్లే లేరు, దేశం అంతా ఆయన గెలుస్తాడని మేమేం చెప్పలేదే. రైట్ శంకర్ కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు, మీకు జగన్మోహన్ రెడ్డి గారికి శేఖర్ రెడ్డి గారికి. ఏంటి కృష్ణవేణి గారు, ఏం జరుగుతుంది ఏపీలో? నారా లోకేష్ గారి యొక్క ప్రాబల్యం తగ్గించేందుకు వైసీపీ పాల్పడుతుంది ఇలాంటి కుట్రలకని కూటమి నేతలు చెప్తున్నారు. మరోవైపు ఏంటి ఇదేదో గేయాల గురించి ఏదో ఒకటి వచ్చింది, ప్రాబ్లం ఏదో వచ్చింది అంటున్నారు. ఏంటి మీ జనసేన అధినేత దాన్ని ఖండించారు, ఏం చెప్తారు మీరు దాని గురించి? ఏదో గోవిందుడి ప్రవచనాల గురించి ఏదో వచ్చింది ఒకటి, మీ దాకా వచ్చిందా? లక్ష్మీనాథ్ గారిని మాట్లాడే ముందు ఒకసారి మోహన్ రెడ్డి అన్న చిన్నప్పుడు ఏమైనా స్పీకర్స్ చేశారో ఏంటో తెలియదు, కానీ మొత్తం ఊకదంపుడు ఉపన్యాసం తప్ప పాయింట్ ఎక్కడ కూడా పూర్తిగా మాకు రీచ్ అవ్వట్లేదు అనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం ట్రైనింగ్ ఇచ్చారో అదే చెప్తున్నారో, లేకపోతే ఆయన పూర్తిగా ఓన్ గా చెప్తున్నారో తెలియట్లేదు, కానీ మాకు పూర్తిగా కొన్ని అర్థం కావట్లేదు. అంటే ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నారో మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారో కూడా తెలియట్లేదు అనమాట. లక్ష్మీనాథ్ గారు చెప్పండి సార్. నన్ను మాట్లాడకుండా చేసి నా భాష అర్థం కాకుండా చేసినట్టున్నారే. అదేం లేదు, కానీ ఆవిడకి అర్థం కాకపోతే ప్రజలకు అర్థం కాలేదని కాదు కదా, మీరెందుకు ఫీల్ అవుతున్నారు? మాట్లాడండి. మీకు అర్థం కాకుండానే విజయశేఖర్ రెడ్డి గారు మీకు కౌంటర్లు ఇచ్చారా? మాట్లాడుతున్నారు కదా, ఆవిడ అభిప్రాయం ఆవిడ చెప్పారు, మాట్లాడండి. నామాలు అనేవి ఒక పుణ్య పదమైనటువంటి ఒక నామస్మరణంతో ముందుకెళ్తూ ఉంటారు, భక్తిభావంతో మునిగిపోయి ఆ ప్రవచనాలు వింటారు. కానీ ఆ గోవింద నామాలను స్మరణ చేయడం కానీ ఉంటది, నామస్మరణ చేయడం అంటారు. కానీ అలాంటిది ప్యారడీ చేస్తే మన హిందూ సంస్కృతిలో అదంతా కూడా ఒక అపహాస్యం చేసినట్టుగా అవుతుంది. అంటే ఒక పదం పలికేటప్పుడే సరిగా పలకకపోతే అది దేవుని అపహాస్యం చేసినట్టు, లేకపోతే కించపరిచినట్టుగానో, లేకపోతే భక్తిభావం లేనిట్టుగానో చూస్తారు బయట. అలాంటిది ఒక ప్యారడీ విధానంతో మీరు నిరసన తెలియజేసే కార్యక్రమంలో గోవింద నామాల స్మరణ అనేది, నామస్మరణ అనేది తప్పు అని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఖండించడం జరిగిందండి. అది వాళ్ళకి అర్థమవుతుందా లేదా అన్నది తర్వాత సెకండ్ వాళ్ళ ఇష్టం. కానీ ప్రతి విషయంలోని చూసుకుంటే కనుక ఈ రోజు ప్రతి విషయంలోని వైసీపీ చేస్తున్నటువంటి డిఎస్సీ వెళ్తూ చేస్తున్నటువంటి రచ్చలు చూస్తూ ఉన్నాం. 16,347 మందికి ఉద్యోగాలు వచ్చిన తర్వాత దాన్ని స్పోర్ట్స్ కోటాలో అమ్మేసుకున్నారని కొన్ని రోజులమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం మీద మెగా డిఎస్సీ మీద అభ్యర్థులను పిలిపించి
వాళ్ళతో మీటింగ్లు పెట్టడాలు అందులో మహా నిలబడితే కోర్టులో కేసు నిలబడి కూడా అక్కడ ఉన్నటువంటి ఎండి మేడం కూడా చెప్పారు ఏంటంటే మొత్తం 67 కేసులు ఫైల్ అయితే కనుక 9 మంది ఎంతమంది నిలబడ్డారు అన్నది. అది కూడా అవకతవకలు జరిగాయని కాదు సార్, ఎంపిక చేసేటువంటి విధానంలో ఏం జరిగింది అన్నది, అంటే ఎవరు ఎలిజిబిలిటీ అన్నది, అంటే స్టేట్ లో గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి అదే సెంట్రల్ కి వెళ్ళేటప్పటికి అది బ్రాంజ్ మెడల్ రావచ్చు, లేకపోతే సిల్వర్ మెడల్ రావచ్చు, వాళ్ళు కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్ గా అక్కడ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా కోర్టు పరిధిలో కొన్ని జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ మెగా డిఎస్సీ మీద వీళ్ళ రోడ్లకి కాక్రోచ్ పార్టీ అని లేకపోతే కాక్రోచ్ మంది వీళ్ళు మాట్లాడుతున్నటువంటి విషయం, అంటే ఢిల్లీలో జరిగినటువంటి విధానాన్ని మనం చూడొచ్చు. నీటి విధానంలో పూర్తిగా అక్కడ ఎవిడెన్స్ దొరికాయి కాబట్టే అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం జరిగింది. కానీ ఏపీలో వీళ్ళ సిబిఐ ఎంక్వైరీ కోరినప్పుడు కూడా మేము కూడా క్లియర్ గా అడుగుతున్నాం, మీ దగ్గర ఏ ఎవిడెన్స్ ఉన్నాయి, ఎవరి దగ్గర నుంచి ఎలా పేపర్ లీక్ అయింది, ఎవరి దగ్గరికి వెళ్ళింది, అది ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది అన్నది అది వైసీపీ బయట పెట్టాలి సార్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అంటే ఆర్థిక లావాదేవీలు జరిగాయి, అమ్మేసుకున్నారు పోస్టులు 20,000. అమ్మటి రాంబాబు గారు కానీ కొంతమంది వైసీపీ ఇప్పుడు మోహన్ రెడ్డి అని కూడా చెప్పడం జరిగింది, అంటే అమ్మేసుకున్నారు పోస్టులు అమ్మేసుకున్నారని. అమ్మేసుకున్నటువంటి పోస్టులో ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగింది, ఎవరు ఎక్కడి నుంచి ఎలా కొనుక్కున్నారు, ఎలాగా అది మనీ ట్రాన్సాక్షన్ జరిగింది అన్నది కూడా ప్రజలకు వివరణగా చెప్పాలి సార్. అంటే వీళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం, వీళ్ళ రాజకీయ ఉనికి కోసం పదే మా పార్టీ మీద, మా కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తు పోస్తూ ఉంటే మాత్రం ప్రజలు ఎవరు కూడా దీన్ని హర్షించరు. ఎందుకంటే పదే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే దానికి ఎవిడెన్స్ ఏంటంటే ప్రతి దిక్కున అడుగుతున్నాము. అలాగే ప్రతి డిబేట్ లో కూడా మేము డిబేట్ చేయడానికి ఆధారాలతో పాటు ప్రశ్నిస్తూ ఉన్నాం. కానీ దానికి వీళ్ళకి ఎటువంటి సమాధానం లేదు. అక్కడ లేకుండానే నాకు వాయిస్ రాలే. కృష్ణవేణి గారు వాయిస్ బ్రేక్ అవుతుంది, మీరు కనబడుతున్నారు, మాట్లాడండి. కృష్ణవేణి గారు నా వాయిస్ వినబడుతుందా? మాకు వినిపిస్తుంది. కృష్ణవేణి గారు మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు, చూడండి, మ్యూట్ అయినట్టుంది అది మీది, మీ వాయిస్ వినబడుతుందా, ఉన్నట్టుండి ఆగిపోయింది. రైట్, మళ్ళీ సెక్రటరీ గారికి నేను చెప్తాను ఇంకా. రైట్, మళ్ళీ మాట్లాడదాం. ఎస్, శేఖర్ రెడ్డి గారు ఏదో అడుగుతున్నారు, అడగండి. శేఖర్ రెడ్డి గారు సార్ మ్యూట్ లో ఉన్నారు. శేఖర్ రెడ్డి గారు కాదండి, నేను మాట్లాడబోతూనే ఇంక మొదలు పెడతాడేమో దుమ్మెత్తి పోయడానికని ఒక ఊహలో ఉన్నాడు మోహన్ రెడ్డి అన్న. సార్, ఒకటి ఎవరి పార్టీ గురించి వాళ్ళు మాట్లాడతాం, ఎవరెవరి పరిస్థితులు బట్టి, ఎవరెవరి విధానాలు బట్టి మాట్లాడతాం. ఇంట్లో మీ మాటలు మీరు మాట్లాడుతున్నారు, నాది నాకు తప్పదు, ఖచ్చితంగా మాడాల్సిందే. కాబట్టి ఇక్కడ మొహమాటాలు తావలేకుండా మాట్లాడేది డిబేట్. సార్, నేను సింపుల్ గా ఒకటి అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షల ఓటుతో గెలిచారని ఎట్లా గెలిచారు సార్? తండ్రి పేరు చెప్పుకొని నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డను, ఆయన హఠాత్తుగా చనిపోయారు, దురదృష్టవశాత్తు ఒక ఉన్నట్టు చనిపోయారు. కాబట్టి నేను ఆయనకు సంబంధించిన సార్ వారసుడిగా నేను రాజకీయాలకు వస్తున్నా, నన్ను ఆశీర్వదించండి అని ఆయన కావచ్చు, విజయలక్ష్మి గారు కావచ్చు. సార్, ఖర్జూర నాయుడు గారు ఏదైతే ఖర్జూర నాయుడు గారి పేరు చెప్పుకోవచ్చు కదా, అది ఏమన్నా మేము చెప్పుకోవద్దని చెప్పామా అని చెప్తున్నారు. సార్ ఉండండి సార్, రెండు మాటలు చెప్తా సార్, అది కూడా చెప్తా, అది కూడా ఆన్సర్ చెప్తా మీకు. సార్, ఒకటి, రాజశేఖర్ రెడ్డి గారు రాజారెడ్డి గారిని ముందు పెట్టుకొని రాజకీయాలు ఎదిగిన వ్యక్తి, కానీ చంద్రబాబు నాయుడు గారు స్వశక్తితో పైకి వచ్చిన వ్యక్తి. గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రంలోని ప్రజలు, దేశంలోని ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. సార్, రాజారెడ్డి చేసిన గుండాయిజంతో, రౌడీయిజంతో, ఏం సార్, అట్లాగే మంగంపేటలో చేసిన దొరతనంతో రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చి పైకి వచ్చారు. ఈ విషయం మోహన్ రెడ్డి గారు కూడా అంగీకరించాలి. కానీ ఒక స్టూడెంట్ లీడర్ గా యూనివర్సిటీలో ఉంటూ అక్కడ టికెట్ తీసుకొని స్వశక్తితో ఇల్లు తిరిగి మొట్టమొదటిసారి గెలిచిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే సార్,
అప్పుడు కూడా ఆయన గాడ్ఫాదర్ నియోజకవర్గం వదిలిపెట్టిపోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తన సొంత మేధస్తో రాజశేఖర రెడ్డి గారు ఎంచుకున్న నియోజకవర్గం ఇప్పటికీ వదలలే. సార్ రాజశేఖర రెడ్డి గారు సార్ గెలిచింది ఇక్కడ, రాజశేఖర రెడ్డి గారు గెలిచింది ఇక్కడ రెడ్డి కాంగ్రెస్ లో గెలిచారు. పులివెందుల తర్వాత అక్కడ దాన్ని ఆ పార్టీని ఇప్పటికీ వదిలిపెట్టి పులివెందులే. సార్ ఇందిరా కాంగ్రెస్ ఒక్కొక్కసారి నహరహుర్పల్లి అవుతారు, ఈ సందర్భంగా ఈ అవుతారు, తిరగలే. సార్ జగన్ సార్ నేను ఒకటే మాట చెప్తా, నారా చంద్రబాబు నాయుడు గారు స్టేట్ అవే క్యాబినెట్ మినిస్టర్, కానీ రాజశేఖర రెడ్డి గారు సహాయ మంత్రి మాత్రమే. మీరు గుర్తుంచుకోవాలి మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా. రాజశేఖర రెడ్డి గారు ఇప్పించినారయ్యా, మీకు మర్చిపోయినారేమో. రాజశేఖర రెడ్డి గారు మంత్రి పదవి ఇప్పించింది. అట్లాగే సార్ అజయ్ గారికి చెప్పి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు మంత్రి పదవి ఇప్పించినారు. ముందు రాజశేఖర రెడ్డి గారికి మంత్రి పదవి వచ్చిందని చంద్రబాబు నాయుడు గారు మీరు రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి పోలీస్ స్టేషన్ వారి కుటుంబం ఎవరు కూడా ఆయన సపోర్ట్ చేయలా. దట్ ఈస్ నారా చంద్రబాబు నాయుడు గారి సత్తా. కానీ సార్ తండ్రి బలం, సార్ తండ్రి చేసే దౌర్జన్యాలు, తండ్రి చేసే అరాచకాలు ఆయన ఒక పక్క బలం. అట్లాగే తమ్ముడు వివేకానంద రెడ్డి గారు సార్ 1996లో ఆ రోజు కందుల రాజమోహన్ రెడ్డి మీద ఓడిపోయే పరిస్థితి సార్. 90% మించి రైట్ విజయశేఖర రెడ్డి గారు ఎస్ టాపిక్ వేరుగా వెళ్తుంది. విజయశేఖర రెడ్డి గారు మీకు ఒక బయట ప్లే అవుతుంది అంబటి రాంబాబు గారిది. ఎస్ విజయశేఖర రెడ్డి గారు ఎలక్షన్ నిబంధనలు ఉన్నా రైట్ ఆ రోజు ఎంపించుకొని విజయశేఖర రెడ్డి గారు టాపిక్ వేరుగా వెళ్తుంది. అంబటి రాంబాబు గారు డిఎస్సి మీద మాట్లాడారు. అంబటి రాంబాబు గారు బయట ప్లే చేయండి, సమయం అయిపోతుంది. అంబటి రాంబాబు గారు బయట ప్లే అవుతుంది చూడండి, దాని మీద మాట్లాడండి మీరు. దానికి మేము స్పష్టమైనటువంటి ఆధారాలు చెప్పాం. నెంబర్ 1, అవుట్ సోర్సింగ్ కి పేపర్ అప్లోడింగ్ చేసే విధానాన్ని ఇచ్చారు. ఆ అవుట్ సోర్సింగ్ లో ఉన్నటువంటి వ్యక్తికే నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది. అక్కడే అర్థమైపోయింది లీక్ అయిపోయిందని. రెండో అంశం ఏమిటంటే పూర్వం ఉన్న జీవోని రద్దు చేశారు. ఇంతకు ముందు కూడా చెప్పాను నేను. ఆ జీవో ఏంటంటే డిఎస్సిలో పాల్గొనే వాళ్ళు, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఆశించే వాళ్ళు కూడా డిఎస్సి ఎగ్జామ్స్లో పాల్గొవాలి. కానీ లోకేష్ గారు వచ్చిన తర్వాత జీవో మార్చారు. 4:47 అనుకుంటాను, 47 ఈ రెండు మార్చారు. ఏం మార్చారంటే 2% నుంచి 3%కి కోటా పెంచారు. 421 ఉద్యోగాలు దేనిలో, స్పోర్ట్స్ కోటాలో. స్పోర్ట్స్ కోటాలో పూర్వంలాగా పాల్గొవాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్స్లో డైరెక్ట్గా సర్టిఫికెట్ తీసుకురండి, వెరిఫై చేసి ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పేసి జీవో ఇష్యూ చేశారు. పోనీ ఈ జీవో నాటి అట్టి పెట్టారంటే మొత్తం పని అంతా అయిపోయింది. 2 జీవోలు మళ్ళీ రద్దు చేశారు. రద్దు చేసి పాత పద్ధతుల్లోనే రావాలన్నారు. మళ్ళా ఎందుకు చేశారు? ఇది స్కామ్ కాదా? ఇది మీకు కావాల్సిన వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం కోసం వేసినటువంటి వెతుకడ కాదా? ఈ ఎత్తుకడకు సమాధానం రైట్. అంబటి రాంబాబు గారి కమెంట్స్ని ఎలా చూస్తారు? నాకు ఒక క్లారిటీ మీరు చెప్పాలి. అంబటి రాంబాబు గారికి తెలియని శాఖ అంటూ ఏమన్నా ఉందా? రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా అంబటి రాంబాబు గారు ఏ శాఖనైనా నిర్వర్తించగలరా? చెప్పగలరా మీరు శేఖర్ రెడ్డి గారు? సార్ నేను అడుగుతున్నా సార్, ఎవరైనా క్వశ్చన్ బ్యాంక్ ఏదైనా 3000 క్వశ్చన్లు ఏదైతే తయారు చేస్తారో ఏ సబ్జెక్ట్ కైనా, అవి కంప్యూటర్లో ఎక్కించడానికి ఆథరైజ్డ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉంటారు. వాళ్ళు ఈ స్కూల్ ఈ కౌన్సిల్ ఏదైతే ఉందో, ఎడ్యుకేషన్ కౌన్సిల్, దీనికి సంబంధించిన పర్మనెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు. అవి ఒక స్ట్రాంగ్ దానికి పైన ఒక అధికారి ఉంటాడు, పూర్తి మేనేజ్మెంట్ బాధ్యత వహించాలా. జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఎస్సీఆర్టీ ఎవరైతే ఉన్నారో అతని ఆధ్వర్యంలో బాధ్యత వహించి వాటిని ఆ క్వశ్చన్స్ ని అప్లోడ్ చేస్తారు. దానికి అక్కడ నవీన్ అనే ఒక వ్యక్తి ఎక్కడో అవుట్ సోర్సింగ్ దీంట్లో ఆ డిపార్ట్మెంట్ లో ఎక్కడో వేరే దగ్గర పనిచేస్తుంటే అతనికి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఈ రెండింటికి మోకాలకు కోడిగుడ్డుకు ముడిపెట్టినట్టు ఆ నవీన్కు ఈ క్వశ్చన్ మేనేజర్ కు ముడిపెడుతున్నారంటే అంబటి రాంబాబు గారు ఎంత పెద్ద మేధావి సార్. సత్కరించాలా? ఈయన మెదడు తీసుకెళ్లి సాలార్జీ మ్యూజియం లో పెట్టాలా? సార్ ఇలాంటి మాటలు మాట్లాడి ప్రజలను సార్ కనీసం తప్పుదారి పడిచే విధంగా మాట్లాడడం ఏ రకంగా న్యాయం సార్? సార్ రెండో క్వశ్చన్ ఎవరిగారు సార్? చెప్పండి. అంబటి రాంబాబు గారి గురించి అడిగా.
రెండో క్వశ్చన్ ఆయన ఈ క్వశ్చన్ ఒకటి అడిగాడు, రెండో క్వశ్చన్ అడిగాడు సార్. నమ్మటి దెబ్బకు జ్ఞాపశక్తి తగ్గిపోయినట్టుంది శేఖర్ రెడ్డి గారికి. మాకు జ్ఞాపశక్తి కాదండి, మేము ఇక్కడ వాళ్ళు ఎక్కువ పట్టించుకోం. వీళ్ళంతా పట్టించుకోవాలి. రైట్. రైట్, చివరిగా ఏం చెప్తారు శేఖర్ రెడ్డి గారు? శేఖర్ రెడ్డి గారు డిఎస్సి గురించి, డిఎస్సిలో అవకతవకలు జరిగాయని చెప్పి వైసీపీ అంటున్న గురించి, వాళ్ళు చేస్తున్న ర్యాలీల గురించి రానున్న రోజుల్లో మీరు ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు? సిట్ విచారణతో చేపిస్తారా? చివరిగా ఏం చెప్తారో చెప్పండి సార్. నేను క్లియర్ గా చెప్తున్నా, మీరు కోర్టుకు వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టు మొటికాయలు వేసింది. అయ్యా ఎవరైనా ఎగ్జామ్ రాసిన విచారణ చేసి యూరియా రావడానికి కోర్టుకు ఎవరైతే ఎగ్జామ్ రాసినాడో వాళ్ళతో పిల్లేమని చెప్పింది. అదేమి సార్, మీరు పూర్తిగా అవేమి పక్కన పెట్టి మీరు కోర్టుకు తప్పుదారి పడించే కార్యక్రమం. కోర్టు ముడికాయలు వేసింది, దీంట్లో ఏముందని సిబిఐ విచారణ మేము చేయించాలి చెప్పండి అని అడిగింది. సార్ ఆ రకంగా మైండ్ బ్లాక్ అయిపోయి భగవతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి నెల్లూరుకు పోయి అక్కడ గోవింద నామాలను, సార్ క్రిస్టియన్ సార్ మీరు బైబిల్ చదువుతారు, క్రిస్టియన్స్ నమ్ముతారు, మీలాంటి వ్యక్తులు సార్ హిందూయిజం అంటే మీకు వాల్యూ ఉందా? నేను అడుగుతున్నా. తీసుకెళ్లి వెంకటేశ్వర స్వామి మీద పాట పాడిన పాటను తీసుకెళ్లి ఆ రకంగా మీరు గేలి చేసే విధంగా నెల్లూరులో ఒక ఎమ్మెల్సీ ఎదురుగా ఆ రకంగా మీరు పాటిస్తున్నారంటే మీకు హిందూయిజం మీద కనీసం అవగాహన గాని, అభిమానం గాని, గౌరవం ఉందా సార్? భక్తిభావం ఉందా సార్? నేను అందుకే అడుగుతున్నా సార్. క్రిస్టియానిటీ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అర్హులు గారు ఎందుకు చెప్తున్నాం? ఎందుకంటే ఇక్కడ మెజారిటీ హిందూస్ ఉన్నారు కాబట్టి, వారి సెంటిమెంట్స్ దెబ్బతింటున్నాయి కాబట్టి, వారి మత విశ్వాసాన్ని మీరు దెబ్బ కొడుతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మతాన్ని బట్టి మన రాజ్యాంగం రాయలేదు కదా శేఖర్ రెడ్డి గారు. దీన్ని అబ్జెక్ట్ చేస్తున్నాను నేను. శేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడింది నేను అబ్జెక్ట్ చేస్తున్నా. మతాన్ని బట్టి మన రాజ్యాంగం రాయలేదు. రాజ్యాంగంలో అందరికీ హక్కు ఉంది. క్రిస్టియన్ అయినా పాలించవచ్చు, దానిలో తప్పే ఉంది. ఎక్కువ ఉన్న వాళ్ళే చేయాలని లేదు కదా. పరిపాలించవచ్చు, హిందూ అయినా పరిపాలించవచ్చు, క్రిస్టియన్ పరిపాలించవచ్చు. కానీ అట్లా కాదు కదా, మీరే పరిపాలించాలి. హిందూ మత విశ్వాసాలు దెబ్బతీయడం మనమే మత విశ్వాసాలు దెబ్బతీసేటప్పుడు ఆ రకంగా వెంకటేశ్వర స్వామి యొక్క గీతాలని అలా వాడటం అనేది ముమ్మాటికి తప్పు. ఎవరైనా ఖండించాలి దాన్ని 100%. వెంకటేశ్వర స్వామి మీద భక్తి పాటలు తీసుకెళ్లి అవును ఈ రకంగా జరిగేసిన విధంగా మీరు పాడుతున్నారంటే మీకు హిందూయిజం మీద ఎంత కోపం ఉందో, ఎంత ద్వేషం ఉందో. మీరు అయితే క్రిస్టియన్స్, మీరు అయితే క్రిస్టియన్స్ అవ్వచ్చు, కానీ మీరు హిందూయిజం మీద ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? ఓకే, నేను ఓపెన్ అడుగుతున్నా. రైట్ సార్ మేము మాట్లాడుతున్నా సార్. మాకు సార్ శ్రీరాముడు అన్నా, శ్రీకృష్ణుడు అన్నా, యేసు ప్రభు అన్నా, లేదంటే మహమ్మద్ ప్రవక్త అన్నా అందరూ దేవుళ్ళే. మేము అందరినీ గౌరవిస్తాం, ప్రేమిస్తాం, ఆరాధిస్తాం. కానీ మీరు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇంత దారుణంగా అవమానిస్తారా, పరామర్శిస్తారా? మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అర్హులేనా అని అడుగుతున్నా నేను. రైట్ సార్, మీ అభిప్రాయం అర్థమైంది. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి, సమయం అయిపోయింది, కంక్లూడ్ చేయండి. ఇప్పుడు వీళ్ళకు ఆడలేక మధ్యలో ఓడినారు అన్నట్టు వీళ్ళు మేము చేసే కార్యక్రమాలు చూసి వీళ్ళకు బెంబేలు ఎత్తిపోయి ఇంకా తట్టుకోవడం దిక్కు తెలియక, విధి లేక, విధేయకం లేక ఇంకా లాస్ట్ గోవిందనామాలను తీసుకొని వచ్చి ఆ ప్రచారం చేసుకుంటారు. ఎటు జనం నమ్మరు, ఏదో దాన్ని నమ్మడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి దాని గురించి వచ్చినప్పుడు ఖండించితే సరిపోతుందిగా. మీ పార్టీ నుంచి మీరు ఖండించండి, పోనే మీరు ఖండించండి. హలో ఉండండి సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని హామీలు ఇచ్చినారు. ఆ హామీలు నెరవేర్చలేదనే దాని మీద ఏది చిరంజీవి సినిమా ఉంది చూసినారా మీరు? అక్కడ కాశీలోనే ఏదో పెడతారు, దాంట్లో బ్రహ్మానందం పట్టుకుంటాడు, గోవింద సమార్పణం అని. అట్లా చంద్రబాబు నాయుడు గారి మాటలు అన్నిటికీ పెట్టి మరి పెట్టారు. దాన్ని ఎవరు తప్పులు పట్టాలా? చిరంజీవి గారి సినిమా తీసిన తప్పులు పట్టాలా, బ్రహ్మానందం తప్పులు పట్టాలా, డైరెక్టర్ తప్పులు పట్టాలా, లేక చంద్రబాబు నాయుడు గారిని తప్పులు పట్టాలా? ఇది సబ్జెక్ట్ కాదు, కానీ అది పెద్ద సబ్జెక్ట్ కాదు. రాష్ట్రంలో సక్సెస్ఫుల్ గా నిరసన తెలిపిన తర్వాత దాన్ని తట్టుకోలేక వాళ్ళు ఈ విధమైనటువంటి ప్లాన్ ఎంచుకొని మాట్లాడుతున్నారు. నేనేమంటున్నాను, కొడాలి నాని గారు చాలా రోజులు ఇదొక్కటి వినండి లక్ష్మీనాథ్ గారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయాలకి రాకమునిపే ఫ్యాక్షన్ కు అనంతపురం జిల్లాకు ఎలాంటి సంబంధం లేని టైంలోనే పరిటాల రవి గారిని చంపినారని చెప్పి వీళ్ళు గగ్గోలు పెడితే
ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిపిఐ దర్యాప్తు వేయించుకున్న విషయం రాష్ట్రం దేశం అందరికీ తెలుసునా లేదా? తర్వాత అదే జగన్మోహన్ రెడ్డి గారి మీద 1,00,000 కోట్లని అవినీతి పెడితే దానిపైన సిబిఐ వేయించుకున్నారా లేదా? అదే జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న పైన వివేకానంద రెడ్డి గారి పైన మర్డర్ జరిగితే ఆ మర్డర్ జరిగిన దానిపైన సిబిఐ వేస్తే దాన్ని మోసుకున్నారా లేదా? అదే 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 సూర్యుడు అని మీకు తెలుసునో లేదో శేఖర్ రెడ్డి గారికి తెలుసు. అతని మీద ఒక కేసు వచ్చే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగానే సిబిఐ కేసు వేయించి దాన్ని క్లీన్ చిట్ తెచ్చుకున్నారా లేదా? మరి మనకెందుకు సార్ అంత భయము? మనకెందుకు సార్ అంత ఒళ్ళు జల్లు పెడుతుంది? ఆ పేరుతోనే గజ 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 వణుకుతాండి సిబిఐడినే. ఆ సిఐడి అనుకున్నారు, ఇక్కడ తిరుమలలో వేసినారు. ఆ సిఐడి మీరు తప్పు చేస్తారు ఖచ్చితంగా అని చెప్పి మేము సుప్రీంకోర్టుకు వెళ్ళి సిబిఐ దర్యాప్తు కావాలన్న తర్వాత సిబిఐ దర్యాప్తు మీది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది మీ చరిత్ర. అందుకు మీరు భయపడిపోయి ఇంకా ఏ కేసు వచ్చినా భయపడతామనే ఉద్దేశంలో మీరు భయపడి మా మీద ఆరోపణలు చేసుకుంటూ బతుకుతున్నారు. రైట్, చివరిగా ఏం చెప్తారు డిఎస్సి మీద? మీ ఉద్యమం ఎలాగే కొనసాగుతుందా? సిట్ దర్యాప్తు జరిపే వరకు మీ యొక్క నిరసన జ్వాలలు ఇలాగే ఉంటాయి? రాష్ట్రంలో మేము దీంతో ఒకటి ఏదో డిఎస్సి పైన ఒకటి చేసినాం. ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి దాదాపు 10,000 కోట్లు ఇంతవరకు రిలీజ్ చేయాలి. చదివినటువంటి పిల్లలందరూ రోడ్ల పైన వాళ్ళ సర్టిఫికెట్ల దాకా ఇబ్బందులు పడుతున్నారు. వీటిపైన కూడా మేము ఒక ఆందోళన, ఇది కూడా ఒక కార్యక్రమంలో భాగంగా దాంట్లో ఎంచుకున్నాం. దీని మీద కూడా చేస్తే బాగుంటుంది కదా సార్. మీరు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని, దీని మీద కూడా ఒక ర్యాలీ చేయండి, బాగుంటది. చేస్తాంలే, జిపిఎస్ మేమైతే పెట్టాం కానీ వాళ్ళు ఎంత చేస్తామన్నారు కాబట్టి మద్యపాన నిషేధం చేయాలని చెప్పి ఒక ర్యాలీ చేయండి. సిపిఎస్ విధానం రద్దు చేయాలని ఒక ర్యాలీ చేయండి, బాగుంటది. ప్రజలకు బాగా వెళ్తారు. మద్యపాన నిషేధం అని చెప్పి ఒక నిమిషం ఉండండి సార్. మద్యపాన నిషేధం అని చెప్పి 42,000 బెల్ట్ షాపులు జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేయడంతో పాటు 2,000 షాపులు బ్రాండ్ షాపుల్లో సార్ కాదండి సార్ చేశారు. ఆయన నిషేధించాలని చేస్తే బాగుంటుంది కదా, మీకు పాజిటివ్ గా చెప్తున్నా, మీరు చేయలేదని అంటలా. మన ప్రియతమ చంద్రబాబు నాయుడు గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెట్టారు చూడండి. ఏమని? మేము అధికారంలోకి వచ్చాని తొలి సంతకం పెడతామని. బెల్ట్ షాపుల మీద తొలి సంతకం అని చెప్పి సంతకం పెట్టిన తర్వాత 1,75,000 బెల్ట్ షాపులు గ్రామ స్థాయి నుండి మొత్తం పట్టణ స్థాయి వరకు ఆ పిల్లల నుండి వృద్ధుల వరకు తాగేట్టుగా చేసి ఆ మద్యముతో పాటు డ్రగ్స్ గిగ్స్ అన్ని పూర తాపి నిన్న బ్రహ్మాండమైనటువంటి ఎంబీబీఎస్ చదివి ఒక ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినటువంటి ప్రియాంక అనే పాప మీద 3 సార్లు వెనక్కి ముందుకు తొక్కించి ఆ పాప చనిపోయిన తర్వాత కూడా కనీసం చూడాలనే ఆలోచన లేకపోతే వాళ్ళ తండ్రి వెంకటేష్ అనే ఆయన, అయ్యా మీకు పిల్లలు లేరా, మీకు బిడ్డలు లేరా, మీకు ఆడబిడ్డలు లేరా, మీ పిల్లల మీద విధమైనటువంటి దాడులు జరిగితే ఇలాగే సార్. మీరు ఏవైతే కొన్ని ఆరోపణలు చేస్తున్నారో ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వీటి మీద కూడా చేయండి అన్న. దానికి మీరు మళ్ళీ మీ వేరే చెప్పే సమయం అయిపోతుంది. ఘనకార్యం చేసిన సార్ వీళ్ళ గురించి కూడా నేనేమంటలేదు సార్. ఈ సిపిఎస్ విధానం రద్దు గురించి, అదేవిధంగా మద్యపాన నిషేధం గురించి కూడా మీరు చేయండి. నిరంతరం ప్రజల్లో మద్యపానం ఉన్నప్పుడు ఇంత పిచ్చి పిచ్చి మద్యపానాలు చేయలే, ఇంత పిచ్చి పిచ్చిగా జనాలు చంపలే, ఇంత పిచ్చి పిచ్చిగా పంటెక్కించి డాక్టర్లను తొక్కి అభిప్రాయం అర్థమైంది. కృష్ణ గారు కంప్లీట్ చేయండి. మీ అభిప్రాయం అర్థమైంది సార్, అర్థమైంది. సిపిఎస్ విధానం గురించి రద్దు చేయమని గబాలు మీరు చేయలేరు, ఎందుకంటే గతంలో ఏం చేశారో ప్రజలకు తెలుసు కాబట్టి దాని గురించి గబాలు మీరు చేయలేరు. నాకు అర్థమైంది, నేను కూడా అర్థం. కృష్ణవేణి గారు, మోహన్ రెడ్డి గారు అర్థమైంది, సమయం అయిపోయింది. కృష్ణవేణి గారు, అసెంబ్లీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రశ్నించారన్న దానికి వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు అసెంబ్లీకి వెళ్ళిపోతాడంట పులిలాగా, ఎన్నిసార్లు పులిలాగా వెళ్ళిపోయాడు, ఎన్ని మేకలా బయటకు వచ్చాడు చేస్తాడన్నది ఆల్రెడీ ఆయన వాళ్ళే కథ, స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్, డైరెక్షన్ అన్ని రెడీ చేసుకుంటారు, రివ్యూ కూడా వాళ్ళే చెప్పుకుంటారు. అసెంబ్లీకి వెళ్ళలేదు, మీ డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని ఒక స్టేట్మెంట్ ఇవ్వమని అసెంబ్లీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన టైం ఇస్తామని చెప్పి రమ్మని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వనండి. మాట్లాడుతుంటారు సార్. ఫీజ్ రియంబర్స్మెంట్ గురించి వీళ్ళ రోడ్డు ఎక్కేటువంటి అర్హత లేదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మేమే కాబట్టి మాకు అర్హత లేదు, మీరు తీసేసే వాళ్ళు మీరే కాబట్టి మీకే అర్హత ఉంది. రాష్ట్రంలో ఒక్క పథకాన్ని కూడా లేకుండా నీరు గారుతున్నారు, ఆరోగ్యశ్రీ కూడా బయటకు పోకుండా చేస్తున్నారు, బైకల్లో సవాళ్ళు చేసుకుపోతున్నారమ్మా మీరు 108 బండ్లు లేకుండా చేసి పెట్టి. ఓటు ఎక్కేటువంటి అర్హత ఎక్కడా లేదు. నేను వాలంటీర్ వ్యవస్థ దగ్గర వీళ్ళ బ్రెయిన్ ఆగిపోయి
ఇవాళ రోడ్డు మీద ఫీజు పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఐటీ దిగ్గజాలు లాంటి కంపెనీలు, ఏఏ కంపెనీలు, ఇవన్నీ గూగుల్ సంస్థ లాంటి కంపెనీలు వస్తుంటే వీళ్ళకి అసలు బోరవడం లేదు. పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ఇక్కడ ఉపాధి కల్పించడానికి రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి కంపెనీలు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నాయి. వీళ్ళకి కియా లాంటి సంస్థలే ఇక్కడ నుంచి వీళ్ళు కమిషన్ల కోసం తరిపేశారు. ఇవాళ ఇచ్చినటువంటి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి ఈ డిఎస్సి ఉద్యోగాన్ని కూడా వీళ్ళు రోడ్డు మీదకి లాగుతున్నారంటే ఆ 16,000 కుటుంబాన్ని కూడా రోడ్డు మీద పడేయడానికి వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఆలోచిస్తున్నారు తప్ప ఎలాంటి ప్రజలకి లాభం లేదు, నిరుద్యోగులకు కూడా లాభం లేదు. అలాగే గతంలో కూడా మనం చూసుకోవచ్చు సార్, జగన్మోహన్ ఎమ్మెల్యేగా అక్కడ అక్కడ ప్రజలకు కూడా న్యాయం చేయలేదు. ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ నేతగా ప్రశ్నించాల్సినటువంటి సమయంలో ఖచ్చితంగా ఏదో ఒక ఎమ్మెల్యేగా కూడా అసెంబ్లీలో ప్రశ్నించలేదు. రాజీనామా చేయాలంటే లోకేష్ గారు కాదండి రాజీనామా చేయాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయాలి. 11 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలి. మీ కుటుంబ మీద కూడా క్వశ్చన్ వేయొచ్చు, కానీ వీళ్ళంతా దిగజారుగా మేము మాట్లాడదలుచుకోలేదు. మేము మాట్లాడడం రైట్ కృష్ణవేణి గారు, ఎస్ మీ అభిప్రాయం. ఎమ్మెల్సీ తీసుకున్నటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా వీళ్ళకి లేదు. రాష్ట్రం మీద 40% ఓట్ బ్యాంక్ అని చెప్తున్నారు. ఆ 40% నిజంగా మీకు వచ్చి ఉంటే కనుక వాళ్ళ గడమై అసెంబ్లీలో ప్రశ్నించారు. ఎందుకు ప్రశ్నించలేకపోతారు జగన్మోహన్ రెడ్డి గారు? వీళ్ళందరితోని చిల్లరగా మీటింగులు చేయడాలు, జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ వెంకటేశ్వర స్వామి, పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి నామాలను అక్కడ ప్యారడీ చేశారంటే హిందూ మతం మీద మీకు ఎలాంటి వెంకటేశ్వర స్వామి దగ్గరనే మీరు క్యూలు పెట్టి ఆ లెక్కలు అమ్ముకొని మనుషులందరినీ చంపేసంటే మళ్ళా వెంకటేశ్వర స్వామి గురించి రైట్ కృష్ణవేణి గారు, ఎస్ మీ అభిప్రాయం అర్థమైందండి. ధన్యవాదాలు కృష్ణవేణి గారు. ఎస్ అన్యదా భావించుకుంటే సమయం అయిపోయింది. మీ అభిప్రాయం అర్థమైంది. ధన్యవాదాలండి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, ధన్యవాదాలండి విజయశేఖర్ రెడ్డి గారు. అయితే డిబేట్ కంక్లూడ్ చేసే ముందు టీచర్స్ అసలు ఈ విషయంలో ఎలా రెస్పాండ్ అయ్యారు అనేది ఒకసారి ఒక బైట్ ప్లే అవుతుంది చూద్దాం. సోషల్ పెనగలూరు మండలం కట్టావారిపల్లి స్కూల్లో జెడ్పీహెచ్ఎస్ లో వర్క్ చేస్తున్నాను. మెగా డిఎస్సీని దగా డిఎస్సీ అంటున్నారు. వీళ్ళు చూసారా, దగా డిఎస్సీనో ఇది మెగా డిఎస్సీనో రాసిన వాళ్లకు తెలుస్తుందండి ఇది మెగానో గగానో. కష్టపడి రాసి అహర్నిశాలు కష్టపడి పిల్లలు లేక భర్త అందరినీ వదిలి సంసారాన్ని సర్వం వదిలిపెట్టి కష్టపడి చదివి ఉద్యోగం తెచ్చుకుంటే ఇప్పుడు మాట్లాడే మాటలు మెగా డిఎస్సీ కాదా, దగా డిఎస్సీ అంట. ఎలా దగా డిఎస్సీ అయింది? ఎలా అవుతుంది ఇది దగా డిఎస్సీ? దగా డిఎస్సీ కావడానికి లోకేష్ గారు గాని వాళ్ళ నాన్నగారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు గాని అసలు డిఎస్సీనే నిర్వహించినట్టు. అసలు ముందు డిఎస్సీ అంటేనే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు అంటేనే డిఎస్సీ కదా. చివరిగా చెప్పండి మోహన్ రెడ్డి గారు. వెళ్ళిపోయారు. ఓకే, ధన్యవాదాలండి మోహన్ రెడ్డి గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. విజయశేఖర్ రెడ్డి గారు ధన్యవాదాలండి. అదేవిధంగా శంకర కృష్ణవేణి గారు. ఏది ఏమైనప్పటికీ డిఎస్సి విషయంలో ప్రస్తుతం వైసీపీ ప్రాపగాండ చేస్తుంది, తన వ్యక్తిగత స్వప్రయ రాజకీయ కోసమే చేస్తుంది అని చెప్పి కూటమి నేతలు, కూటమి ప్రభుత్వం చెప్తుంటే ఇది కేవలం కూడా కావాలని జీవోల్ని మార్చి చేసి సీట్లను అమ్ముకున్నారు అని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది. చూడాలి రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో. మరి ఒక సవాల్ అయితే విసురుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ రాజీనామా చెయ్యాలి అని చెప్పి వైసీపీ చాలా బలంగా కోరుతుంది. అయితే కూటమి ప్రభుత్వం కూడా అంతే స్ట్రాంగ్గా మరి కౌంటర్ ఇస్తున్నారు. అయితే నారా లోకేష్ రాజీనామా చేస్తే మరి మీరు ఎక్కడి నుంచి అసలు అసెంబ్లీకి రావడానికి లేని మీరు ఈ రకంగా ఎలా మాట్లాడతారు? రాజీనామా చేయమని మీకు హక్కే లేదని కూటమి నేతలు మాట్లాడుతున్న పరిస్థితి. ఈ విషయం గురించి మీరేమంటారు? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇదివాల్టి స్పెషల్ డిబేట్.